గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. బిగ్ బాస్ సీజన్ 9 సో రణరంగం. ఈరోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో హౌస్లో కొత్త ట్విస్ట్లు టర్న్లు రాబోతున్నాయి అండ్ ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్స్ కూడా ఉన్నాయి. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి బయటకు వచ్చిన నేమ్స్ అన్నీ కూడా కరెక్టేనా కాదా? ఎలిమినేషన్ ఈరోజు ఎవరిది జరగబోతుంది, అది ఫెయిరా అన్ఫెయిరా అంతా కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఇంకా బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష ఉన్నారు. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్. ఫాలో అవుతున్నారా బిగ్ బాస్? యా, అప్పుడప్పుడు ఈ మధ్య కొంచెం ఈ హడావిడిలో కేసులు ఉద్యమాలు, బట్ అప్పుడప్పుడు చూస్తున్నాను బిగ్ బాస్. ఎలా అనిపిస్తుంది సీజన్ 9? ఫస్ట్లో కొంచెం బాగా అనిపించింది, తర్వాత బాగా కొంచెం మరీ టూ మచ్ అయిపోయింది రా బాబు అనిపిస్తుంది. ఓకే, సో మేబీ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి కొంచెం ఆశలు చిగురిస్తాయి. ఎస్పెషల్లీ నిన్న నాగార్జున గారి లుక్ గురించి బాగా అంతా మాట్లాడుకుంటున్నారు. ఆయన లుక్ చాలా బాగుంది. ఆ మాస్ మూవీలో ఎట్లయితే ఉంటారో సో ఆ లుక్ బాగా వైరల్ అవుతుంది. అండ్ ఇంకా ఎలిమినేషన్ నిన్న ఎటువంటి ఎలిమినేషన్ జరగలేదు, బట్ ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఆ ఎలిమినేషన్లో ఫ్లోరా అండ్ ఇంకా సెకండ్ ఎలిమినేషన్ శ్రీజ అయిందంటున్నారు. శ్రీజ ఎలిమినేషన్ మాత్రం అన్ఫెయిర్ అంటున్నారు. హౌస్లో వాళ్ళ డెసిషన్స్తో శ్రీజాని ఎలిమినేట్ చేశారు అంటూ కూడా వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? హౌస్లో ఉండే వాళ్ళ డిసిషన్తో ఎలిమినేట్ అయిన ఫస్ట్ క్యాండిడేట్ నేనేనేమో బిగ్ బాస్లో. ఇంతకుముందు ఎప్పుడు జరిగిందో లేదు నాకు గుర్తులేదు. నా సీజన్లో హౌస్ మేట్స్ డిసిషన్ తోటి ఏకగ్రీవంగా నేను ఆదిత్యవం ఇద్దరం నిల్చుంటే సో అందరూ కూడా ఆదిత్యవంకి దండరేసి ఆదిత్యవం ఉండాలి, నేను వెళ్ళిపోవాలి అనేది వాళ్ళు చెప్పారు. బట్ దానికి నేనే యాక్చువల్గా లోపల ఉండి నాకేసి నా కొడుకు పుట్టే నేను వెళ్ళిపోతానని చెప్పి అడిగి మరీ వెయిట్ వచ్చేస్తానని చెప్పాను. బట్ బయటకు నేను వచ్చిన తర్వాత చూస్తే వెరీ అన్ఫెయిర్ డెసిషన్. ఎలా చెప్తారు, మేమందరం కష్టపడి ఓట్లు వేస్తే వాళ్ళు ఎవరు పంపించడానికి? మేం కదా ఇప్పుడు ఓట్ చేయండి అని చెప్పి బిగ్ బాస్ చెప్పి జనాలందరూ ఓట్లు చేస్తే హౌస్ మేట్స్ డిసిషన్ తోటి నువ్వు ఒకరిని ఎలా ఎలిమినేట్ చేస్తావు అని చాలా గట్టిగా చేశారు. తర్వాత నేను చెప్పాను, బాబు నాకు ఇప్పుడు రావడం అవసరము అని చెప్పి. బట్ అది పాయింట్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అన్ఫెయిర్ డిసిషన్ ఎప్పుడు అని అనిపిస్తుంది అంటే జనాల ఎలిమినేషన్ కాకుండా ఇంకా వేరే రకంగా ఎలిమినేట్ అయిపోయినప్పుడు. సేమ్ లైక్ మా దాంట్లో మణికంఠ కూడా అదే టైప్లో తనంతటి తానే వచ్చేసాడు అనుకో. మరి ఇక్కడ మాత్రం నేను ఆ అమ్మాయి విషయంలో అలా అనుకోను. ఎందుకంటే నాకు వేరే అవసరం ఉంది, బయటకు వచ్చేసాను కొడుకు విషయంలో. బట్ ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి చూస్తే అగ్ని పరీక్ష కావచ్చు ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చి నేను టైటిల్ తీసుకొని వెళ్తానని అన్నంత కాన్ఫిడెంట్గా లోపలికి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే జనరల్గా దానికి ఏమి ఎగ్జామ్లు అలాంటివి ఏమి ఉండవు, కానీ ఏదో రకంగా మీకు పిలుపు వచ్చినా లేకపోతే మీరు ఏ రికమెండేషన్లు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మీరు ఆ శ్రీజ యాటిట్యూడ్ ప్రదర్శిస్తే జనరల్గా సెలెక్ట్ అవుతారట. ఓకే, ఎందుకు వస్తారండి బిగ్ బాస్కి అంటే ఫేమ్ అండ్ మనీ అండి ఇలా రకరకాలుగా చెప్పి ఉంటారు. నేను టైటిల్ గెలవడానికి వచ్చాను అని చెప్పాలట. సో ఆ అమ్మాయి అలా చెప్పుండొచ్చు ఇంటర్వ్యూలో, బట్ బయట అగ్ని పరీక్ష నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా నాదే టైటిల్, ఇంకా వేరే డౌట్ కూడా లేదు అని చెప్పి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించింది. అలాంటిదే అదే మాకు కావాలని బిగ్ బాస్ కూడా అంటుంటాడు అనమాట. సో కొంచెం గర్వభంగం అన్నట్టుగానే చెప్పుకోవచ్చు మనం. వాళ్ళకి అదే కావాలి, ఎంత హైప్ ఇచ్చావు మేము మిమ్మల్ని దొరుకుతాం అనేది. ఓకే. సో వెళ్ళే ముందైతే ఆవిడ చాలా సునాయాసంగా వీళ్ళందరూ నథింగ్ నాకు నేనే. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆ అమ్మాయి ఆటలో ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కొంత చూసుకొని వస్తారు కదా. వైల్డ్ కార్డ్స్ వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సగం గేమ్ వాళ్ళు ఆల్రెడీ స్టడీ చేశారు. 6 వారాలు అయిపోయిందా. సో మొత్తం స్టడీ చేసి ఉంటారు. దట్ ఈజ్ యాక్చువల్లీ అన్ఫేర్ అడ్వాంటేజ్ వాళ్ళకి. అందుకే నాకు తెలిసి మీరు ఎన్ని సీజన్స్లో చూసినా ఎప్పుడు కూడా వైల్డ్ కార్డ్లో వచ్చిన వాడు ఎప్పుడు టైటిల్ గెలుచుకొని వెళ్ళడు. ఓకే, ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళలోనే ఒకరు గెలుస్తారు టైటిల్. మీరు గమనించండి, ఎంత అంటే మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారని చెప్తారు చూడండి, ఆ టైప్లోనే ఎప్పుడు ఉంటుంది. గెలిస్తే అది ఖచ్చితంగా అన్ఫైరే కదా. వాడు ఫస్ట్ నుంచి ఉన్నాడు, నువ్వు 6 వారాలు మొత్తం చూసుకొని ఎవడెట్టంటే వాడు అన్నీ తెలుసుకొని వచ్చేసి ఇవాళ నేను గెలిచేస్తానంటే అది ఏ రకంగా ఇదవుతుంది?
వైల్డ్ కార్డ్స్ ఆర్ దేర్ జస్ట్ టు గివ్ యూ ఎంటర్టైన్మెంట్. Hmm. ఇది ట్రూ. కాకపోతే ఈ ట్రూత్ నిజానికి గట్టిగా బయటకు వస్తే అదే స్పిరిట్ తోటి వాళ్ళు ఆడకపోవచ్చు. మీకు కంప్లీట్ ఈక్వల్ ఛాన్స్ ఉందని చెప్తేనే వాళ్ళు అదే స్పిరిట్ తోటి ఆడతారు. అది ఓకే. సో మా దాంట్లో కూడా గౌతమ్ నిఖిల్ లాస్ట్ వచ్చినప్పుడు గౌతమ్ ఇస్ అ వైల్డ్ కార్డ్ ఎంటర్. నిఖిల్ ఫస్ట్ నుంచి ఉన్నాడు. సో గౌతమ్ ఎంత బాగా ఆడినా ఏం చేసినా అల్టిమేట్లీ నిఖిల్నే భరిస్తుంది. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ నుంచే హీ ఫేస్డ్ ఆల్ ద ఛాలెంజెస్ కదా. సో ఇప్పుడు ఇక్కడ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఆల్రెడీ మొత్తం స్టడీ చేసుకొని వచ్చి వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఎలిమినేట్ చేశారు అని చెప్పి అంటున్నారు కొంతమంది. అది నిజమైతే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఏం రిఫ్లెక్ట్ చేస్తారో జనాల ఎమోషన్నే వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు. ఒకవేళ అలా చేయలేదనుకో వాళ్ళకి నెగిటివ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే మా సీజన్లో కూడా మేమందరం కూడా ఒకనొక టైంలో వచ్చి ఈ నామినేషన్స్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఇది మేము బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ లోపలికి వచ్చాం. అప్పుడు మేమందరం కూడా ఏం చేసాం, జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఫస్ట్ మొత్తం ఎపిసోడ్స్ అన్ని చూసుకున్న తర్వాత ఓకే వాళ్ళ కామెంట్స్ చదివాము, లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళ రివ్యూస్ చదివాము, అన్నీ చదివాము. జనాల్లో ఉన్న ఇది దానికి నేను మ్యాచ్ అవుతున్నానా లేదా నాకు కూడా కరెక్ట్గానే అనిపిస్తే నేను అదే రిఫ్లెక్ట్ చేశాను. ఏంటి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, అసలు పాలల్లో పాలే లేవు అన్ని నీళ్ళే ఉన్నాయి అన్నట్టుగా తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళే లేరు, మొత్తం కన్నడ వాళ్ళే ఆక్రమించుకుంటున్నారు అనేది గట్టిగా బయట వినబడింది. అది వాట్ ఎవర్ ఎక్కడి నుంచి వచ్చా అనేది ఇమ్మెటీరియల్. బట్ అదే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిసి ఒక జట్టు కడితే దట్ ఈస్ అన్ఫేర్. సో ఇవాళ ఈ వైల్డ్ కార్డ్స్ కూడా శ్రీజాని ఎలిమినేట్ చేయడానికి కారణం ఏంటంటే ఆవిడ మరీ ఆటని అవపోసన పట్టేసి నిజానికి ఒకటి తప్పు ఉంది వాడిని నామినేట్ చేయాలి అనుకున్న టైంలో కూడా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు ఆల్రెడీ ఒకళ్ళు నామినేట్ చేశారు కదా వీళ్ళని నామినేట్ చేద్దాం. ఎవరంటే నాకు తెలిసి సుమన్ శెట్టి టైంలో అనుకుంటా. సుమన్ శెట్టికి ఆవిడ మెంటర్గా ఉన్నప్పుడు సుమన్ శెట్టి సంజన అని చెప్తాను అనుకుంటా. చెప్పినప్పుడు సంజన కాదు వేరే వాళ్ళు నామినేట్ చేద్దామని చెప్పి ఆవిడ కరెక్ట్ రీజన్ అయినా కూడా నేను వేరే వాళ్ళు నామినేట్ చేస్తున్నాను. ఇది గేమ్. న్యాయం అన్యాయం పక్కన పెడితే లాభం నష్టం ఆలోచించే మనస్తత్వం ఎక్కువ. బట్ ఎంత లాభం నష్టం ఆడి ఎంత నువ్వు గేమ్ ప్లేయర్ అయినా కూడా ఫైనల్గా జనాల్లో నువ్వు ఆ న్యాయం ఆ నీతి అది కనబడితే నువ్వు పెద్ద ప్లేయర్ కాకపోవచ్చు నిన్ను నీరాజనాలు పడతారు. జస్ట్ లైక్ సుమన్ శెట్టి. ఆయన పెద్ద ఆట ఆడకపోవచ్చు, ఆయనలో ఆ నిజాయితీ కనబడుతుంది. అది నచ్చుతుంది జనాలకి. ఇది తెలియదు చాలామందికి. నేను ఆటగాడిని రకరకాల కుట్రలు కుతంత్రాలు ఎత్తులు పై ఎత్తులు అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ బి యువర్ సెల్ఫ్. నీతిగా ఆడు, నిజాయితీగా ఉండు. అది జనాలకు తెలిస్తే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఉన్న కంటెస్టెంట్స్లో ఇప్పుడు ఫ్లోరా ఎలిమినేషన్ అనేది ఫెయిరేనా? ఫ్లోరా ఎలిమినేషన్ అది ఆశాసేని కదా. అంటే తనని మేబీ పెర్ఫార్మెన్స్ కోణంలో కొంత ఉండుండొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం జనాల్లో కూడా అంత గట్టిగా లేదు ఆవిడ. చాలా రోజులు అయిపోయింది కదా. మేబీ ఇప్పుడు సుమన్ శెట్టి లాగా లేకపోతే కొంతమంది సీరియల్ ఆర్టిస్ట్కి వాళ్ళకి గట్టిగా ఉంది ఫ్యాన్ బేస్ ఉంది. పిఆర్ అనద్దు, ఫ్యాన్ బేస్. పిఆర్ ఎంత ఉన్నా కూడా నేను ఎవరు రక్షించలేరు. బట్ ఫ్యాన్ బేస్ గట్టిగా ఉంది వాళ్ళకి. దానివల్ల వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. సో ఈవిడికి అది కొంచెం తగ్గింది అండ్ ఆటలో ఆ చొరవ తగ్గింది అనే కోణంలో ఓట్లు తగ్గాయని అనిపిస్తుంది. బట్ ఐ థింక్ ఫ్లోరా కుడ్ బి దేర్. ఇంకా నాకు ఎక్కడో డౌట్ ఉంది ఫ్లోరా ఉంటుందేమో అని చెప్పలేం. ఇద్దరు కూడా దానికి అర్హులే. స్టిల్ దే కెన్ గో బ్యాక్. బట్ కొత్త నీరు వస్తే పాత నీరు పోవాలి కదా ఆ కోణంలో. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సో కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. ఓకే. సో వాళ్ళ గురించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నేను చూస్తున్నాను. మేబీ ఫస్ట్ నుంచి అనుకున్నదే మన అలెక్కే చిట్టి రమ్య. సో బేసికలీ మొత్తం స్టడీ చేసిన తర్వాత ఇది రీజనల్ కన్నా మన తెలుగు వాళ్ళది ఇంటర్నేషనల్లో లేకపోతే నేషనల్ పాన్ ఇండియా షో అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఒకళ్ళు ఇద్దరు తప్ప అందరూ కూడా వేరే స్టేట్స్ నుంచే ఉన్నారు. సరే, అలెక్కే చిట్టి నుంచి రమ్య. సో వాళ్ళు అందించే ఆహారం పచ్చళ్ళు, ఇన్నాళ్ళు ఆహారం ఎంత బాగుంది అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఆహారం ఎంత బాగుంది అనుకుంటున్నారు. బట్ గ్లామర్ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఆవిడకి.
మేబీ బూతులు మాట్లాడిన దీంట్లో లేదు, కానీ బూతులు మాట్లాడిన వాళ్ళ అక్కని సపోర్ట్ చేశారు. సరే పోన్లే అక్క కదా సపోర్ట్ చేశారనే కోణంలో ఒక చిన్న, బట్ ఈవిడైతే బూతులు మాట్లాడినట్టు రికార్డులో లేదనుకుంటా కదా, వాళ్ళ అక్క ఏదో గట్టిగా వేసుకుంది, బట్ ఏదో రకంగా పాపులర్ అయ్యారు. ఇంకొకటి కూడా అనిపిస్తుంది, ఏదో కాంట్రవర్సీ అవ్వాలి, ఏదో కాంట్రవర్సీ అయినా పర్లేదు, కాంట్రవర్సీ గురించి ప్రాబ్లం కాదు, బూతులు మాట్లాడితే బిగ్ బాస్లో తీసుకుంటారా అనేది కూడా ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే నాకు ఎక్కడో మన శ్రీకాంత్ అయ్యం గారు కూడా బిగ్ బాస్ కానీ వెళ్తున్నారా అని చెప్పి డౌట్ వచ్చింది. గాంధీ గారిని తిట్టి, గాంధీ గారిని నెహ్రూ గారిని బ్యాస్టర్స్ అని తిట్టిన సృష్టి వర్మ వెళ్ళింది కదా బిగ్ బాస్లోకి, మరి నేను కూడా వెళ్తానని ఆయన ఏమన్నా అనుకుంటున్నారా? మరి గాంధీ గారిని అదే టోన్లో తిట్టడం మనం చూస్తున్నాం. సరే మేబీ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తారేమో చూడాలి. బట్ రమ్య తర్వాత ఆయేషా నాకు పెద్ద తెలియదు వీడే, బట్ నేను చూస్తే ఆవిడ తమిళ్ బిగ్ బాస్లో ఉన్నట్టు కదా, తమిళ్ బిగ్ బాస్లో ఉంది. అంటే అదే అక్కడ చేసిన వాళ్ళు ఇక్కడ, ఇక్కడ చేసిన వాళ్ళు అక్కడ. ఇది కూడా ఎలా అయిపోయిందంటే, ఒక కంపెనీకి మీరు జాబ్కి అప్లై చేసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఉంది సార్, ఆ కంపెనీలో 10 ఏళ్ళు చేశాను సార్ అంటే గుడ్, వీడైతే బాగా చేస్తాడు అన్నట్టుగా, సార్ తమిళ్ బిగ్ బాస్లో నేను చేశాను సార్, నేను బెంగాల్ బిగ్ బాస్లో చేశాను, కన్నడ బిగ్ బాస్ వచ్చే, నీకు 63 రోజులు ఎక్స్పీరియన్స్ ఉందమ్మా అయితే వచ్చే. ఈ రకంగా జరుగుతున్నాయి ఇంటర్వ్యూస్. అరే తెలుగు వాళ్ళు లేరా? తెలుగు వాళ్ళలో అందగాళ్ళు లేరా? అందగత్తెలు లేరా అంటే ఉన్నారు కదా సార్, రమ్యని తీసుకున్నాం కదా మేము అంటే, ఒకళ్ళైనా అందరూ తెలుగు వాళ్ళని తీసుకోవచ్చు కదా, పేరుకే తెలుగు, దాంట్లో 20% తెలుగు. సరే మొత్తానికి ఎప్పుడు కన్నడ అయినా కాస్త తమిళ్ వాసన కూడా చూద్దామని చెప్పి ఈసారి మనకి తమిళనాడు నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఆయేషా. సో ఆవిడ అప్పట్లో కమల్ హాసన్ గారితో కొంచెం గట్టిగా, ఎవరు మన మాస్క్ మ్యాన్ హరీష్ వేసుకున్నట్టు. యాక్చువల్గా మాస్క్ మ్యాన్ హరీష్ని ఏదో చిన్న దాంట్లో ఆడవాళ్ళ గురించి నాగార్జున గారు ఇది గాజులు వేసుకున్నారా లేకపోతే ముగ్గురు ఆడవాళ్ళతో ఫైట్ చేశాను అని చెప్పి ఈనాళ్ళు ఆడవాళ్ళు అనుకున్నారు, అలాగే గాజులు వేసుకొని ఎవరు లేరు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు, ఇది తప్పు కదా అని చెప్పి నాగార్జున గారు అన్నప్పుడు, లేదు సార్ నాకు ఇది అని చెప్పి చాలా స్ట్రైట్గా, ముక్కు సూటిగా పోతే ముక్కు పగులుతుంది తప్ప ఏముండదు, కొంచెం ట్విస్ట్లు ఇవ్వాలి, కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా, మనిషి అన్నాక కాసంత కళాపోషణ ఉండాలని. ఆయనలో ఆ ముక్కుసూటితనం బాగుంది, తప్పుని తప్పు అని చెప్పి బాగుంది, కానీ కొంచెం ట్విస్ట్ చేసి అదే టైంలో నాగార్జున గారు మీరు చెప్పింది బాగుంది సార్, కానీ మేమంతా చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూనే పెరిగాము, మీరు ఎన్నిసార్లు ఎన్ని విలన్ల ముందు రే రారా మేమే ఇక్కడ చేతులకు గాజులు వేసుకో కూర్చోని చెప్పి ఎన్ని ఫ్యాక్షన్ సినిమాల్లో, సీతారామరాజు ఇలాంటి సినిమాల్లో ఉన్నారు కదా సార్, అవి చూసి మేము పెరిగాం సార్, మీరు సడన్గా ఇవాళ ఏదంటే మీరు ఇచ్చే కల్చర్ మాకు నరనరాల్లో ఉంది సార్ అని ఒక మాట వేసి ఉండొచ్చు. సో మేబీ ఈయన వేయలేకపోయాడు, బట్ ఆవిడ వేసింది గట్టిగా. ఎవరు ఈ ఆయేషా అనే ఆవిడ కమల్ హాసన్నే కొంచెం గట్టిగా నిలదీసినప్పుడు అక్కడ కాస్త ట్రోల్ అయ్యి ఆవిడని టాటా బైబిల్ చెప్పేసినట్టున్నారు. బట్ ఇక్కడ నాగార్జున గారితో ఏమన్నా అటువంటి సీన్ క్రియేట్ చేస్తుంటారు తెలీదు. ఆయేషాలు నచ్చి తీసుకున్న ఆయేషాలు మళ్ళీ రిపీట్ చేస్తుందని ఆశిద్దాం. నెక్స్ట్ గౌరవ్ గుప్తా, ఈయన తెలుగు వాడు కాదనుకుంటా, మేబీ గుప్తాలంటే ఐ డోంట్ నో, సీరియల్లో కనిపిస్తున్నారు, కన్నడ అనుకుంటా మేబీ. అది బేసికల్లీ గ్లామర్కి పెద్దపీట వేసినట్టు కనిపిస్తుంది, గ్లామరు అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ దీనికి ఎక్కువ ఇచ్చినట్టు కనబడుతుంది. అండ్ అలాగే నిఖిల్ నాయర్, తెలుగు కన్నడ ఐ మీన్ తమిళ్ కన్నడ అయినా మలయాళం వాళ్ళు ఏం తప్పు చేశారమ్మా, మలయాళం వాళ్ళు కూడా పిలుచుకుంటాం మేము. అంటే తెలుగు సీరియల్స్ చేస్తున్నారనా లేదంటే ఏంటి? అది నాకైతే ఇక్కడ లిస్ట్లో కనబడుతున్నది నాయర్లు, గుప్తాలు. మీకే తెలియదంటే ఇప్పుడు మామూలుగా కామన్ గా ప్రేక్షకులకి ఎలా తెలుస్తుంది? నాకు తెలియదు అంటే నేను సీరియల్స్ పెద్ద చూడను, బట్ సీరియల్స్ చూసే పెద్ద సెగ్మెంట్ ఉంది మన తెలంగాణ ఆంధ్రాలో, ఎస్పెషల్లీ మహిళలు చాలా గట్టిగా ఉన్నారు. అందుకే కదా మన అమ్మాయి తనుజ అంత గట్టిగా ఉంది, సీరియల్స్ వాళ్ళకి చాలా గట్టిగా ఉన్నారు ఫ్యాన్స్. ఓకే, కానీ అంటే వీళ్ళని చూసిన తర్వాత ఎవర్రా మీరు అంతా అనుకుంటారేమో. మనం మళ్ళీ వాడు అనుకోవచ్చు, కానీ రే మీకు తెలియదురా, మన ఎపిసోడ్ చూసిన వాళ్ళు మాకు ఎందుకు తెలియదు, వాళ్ళందరూ బాగా తెలుసు. జనరల్లీ పేర్లు వినగానే మేబీ వాళ్ళకి తెలియకపోవచ్చు,
ఫేస్ చూస్తే ఫేసు లేకపోతే డాక్టర్ బాబు ఇలా అంటేనే వాళ్ళకి టక్కుమని ఐడెంటిఫై, వాళ్ళ సీరియల్ పేరుతోనే వాళ్ళు ఐడెంటిఫై అవుతారు తప్ప వాళ్ళ టైటిల్స్లో వాళ్ళ పేరు చూసి ఐడెంటిఫై అంత ఇది లేదు ఇంకా మనకి. ఓకే. బట్ ఖచ్చితంగా మేబీ వాళ్ళ సీరియల్లో ఉన్న రికగ్నిషనే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చింది. కానీ నాకు ఎక్కడో ఒక చిన్న బాధ, మన తెలుగులో యాక్చువల్లీ చెప్పాలంటే మన హైదరాబాదులో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే, నువ్వు నేను తెలుగు వాళ్ళమే, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఆటో వాడితో మాట్లాడాలా క్యా భాయ్ ఆతా హై క్యాతా హై కితనా హై, ఎడబైనా ఇదే నడుస్తుంది కదా. ఇక్కడే మన తెలుగుని సగం కప్పెట్టేసాం. దీనికి తోటి బిగ్ బాస్ తెలుగు లాంటి పెద్ద పెద్ద వాటిల్లో కూడా ఇలా పాన్ ఇండియా రిజర్వేషన్లు పెట్టేస్తే మలయాళం వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, ఇంకా ఢిల్లీ వాళ్ళు, నెక్స్ట్ సీజన్కి భోజ్పురి ఒరియా అన్నీ తీసుకుంటే కూడా బాగుంటుంది. సరే, అది అనిపిస్తుంది. ఈ నిఖిల్ నాయర్ అండ్ గౌరవ్ గుప్తా, దివ్యల మాదిరి గారు, సో మరి ఒక కాంట్రవర్షియల్ పర్సనాలిటీ విత్ గ్లామర్, అది ఇంపార్టెంట్. ఓకే. కొంత గ్లామర్ కూడా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇక శ్రీనివాస సాయి, ఈయన గోల్కొండ స్కూల్ దాంట్లో చేశారు. బట్ ఎక్కడో నా డైరీలో నాకు చాలా రోజుల క్రితం ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఆవిడ రూమ్మేట్ నేను, నాకు పలానా 2009 నుంచి ఎప్పుడో తెలుసు, అప్పట్లో మా రూమ్కి చాలామందిని ఇట్లా ఫ్రెండ్స్ అని చెప్పి తీసుకొచ్చేది అని చెప్పి ఈయన పేరు చెప్పినట్టు గుర్తు. ఒక నిమిషం మీకు తెలిసి, ఇవన్నీ ముందే కలెక్ట్ చేసి నా పెట్టుకుంటారా? దగ్గర మొత్తం డేటాబేస్ ఉంటుంది. హౌస్లోకి వెళ్ళగానే బాంబు వెలుస్తున్నారు. ఏమండి, ఆమె ప్రెగ్నెంట్ అని ఎప్పుడు చెప్తుంది? ఆ మధుకర్ తో ఎన్ని ప్రెగ్నెన్సీస్ పోయినాయో నాకు తెలుసు. నా ముందుల్ని అదేదో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఛాన్సే ఉండదు. సో అట్లా అన్నమాట. ఒకసారి చిన్న చిన్న మూవీస్ లో హీరో ఇక్కడ ఆ అబ్బాయితో శ్రీనివాస్ సాయి అనే అతను మీకు ఐడియా ఉంటాడు, చాలా మూవీస్ లో యాక్ట్ చేస్తాడు, ఇది సైడ్ క్యారెక్టర్స్ చేస్తాడు. చిన్న చిన్న మూవీస్ లో హీరో కూడా ఉంటాడు. ఆ అబ్బాయితో మా ఇంటికి వచ్చింది. ఆ అబ్బాయితో 1 year రిలేషన్ లో ఉంది మధుకర్ తర్వాత. మధుకర్ తో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చెప్పండి? 2009 to 2010, మాక్సిమం 2010-11 వరకు ఉండొచ్చు. ఇంటర్ అయిపోయింది, డిగ్రీకి ఇంటర్ అయిపోయింది అప్పటికి. ఆమెకి ఇంటర్ అయిపోయింది. హెయిర్ హోస్టెస్ ఏదో కోర్స్ కొనేసి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర అప్పట్లోనే డబ్బులు చాలా లక్షలు. అప్పుడు విన్నా నేను పేరు. ఓకే. చాలా రోజుల తర్వాత మళ్ళీ సేమ్ ఆ పర్సనే కదా శ్రీనివాస్ సాయి. పర్సన్ ఇంకా చాలా చెప్పింది. అవునండి, మీరు చెప్పేది ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక ఫ్యామిలీ, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సావు ఒకరిని స్పాయిల్ చేయడం ఎందుకు అసలు? అంటే నాకు తెలియదు. సుధాకర్ ని వదిలే అన్ఎడ్యుకేటెడ్. ఎట్లా చెప్పాడంటే అది హీరోలందరితో ఉంది. ఒకరిని అన్యాయంగా మాట వరుస చెప్తున్నా. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఎక్సులు ఉంటారు. ఎక్సులు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ లేకుండా లైఫ్ ఎప్పుడు స్మూత్ గా వెళ్ళిపోయి డైరెక్ట్ మ్యారేజ్ దగ్గరికి ఎవ్వరికి రాదు. రియాలిటీలో మాట్లాడితే అందరూ మగాళ్ళై ఉండి అప్పుడు నా ఫ్లాట్ కి అప్పుడు నేను బ్యూటీ పార్లర్ పెట్టుకున్నా మాదాపూర్ లో, అయ్యప్ప సొసైటీ దగ్గరలో. అయితే వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకొక అమ్మాయిని తీసుకొని వచ్చింది. ఆ అబ్బాయి సాయితో పాటు వాళ్ళతో పాటు కో ఆర్టిస్టులు చేసి యాక్టింగ్ చేసేటోళ్ళు 2 పిల్లలు వచ్చిర్రు. అప్పుడు బాటిల్స్ అవి ఇవి తీసుకొని అప్పుడు కూడా ఫుల్ తాగడము. అబ్బాయిని అయితే బల్లిలా అతుక్కునేది. అంతమంది ముందులో కూడా 2 కాళ్ళు అల్లేసుకొని అసలు మా ముందులా సిగ్గు లేకుండా. నిజమండి. ఇంత సో అలా మరి ఆ శ్రీనివాస సాయి ఈ శ్రీనివాస సాయి ఒకటేనా నాకు తెలీదు. ఆవిడ ఎవరో ఫోన్ చేసి చెప్పిన ఇది, ఐ డోంట్ నో. ఓకే. బట్ సినిమాల్లో చేస్తున్నాడు, గోల్కొండ ఏదో చెప్పింది. సో ఏంటి వీళ్ళు హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంటుంది? ఎవరికి కాంపిటీషన్లా ఉంటుంది? సో నిజంగానే వైల్డ్ కార్డ్కి కప్ కొట్టే ఛాన్స్ ఉండదా టైటిల్?
అంటే వైల్డ్ కార్డ్ కప్పుకోవడం అనేది నా దృష్టిలో ఇట్ ఈస్ అన్ఫేర్. నువ్వు సడన్గా మధ్యలో వచ్చేసి ఏమి లేకుండా, లేకపోతే ఇప్పుడు 6th వీక్లో కాకపోతే లాస్ట్ వీక్ రమ్మను ఒకటేసారి, లేకపోతే కప్పు డైరెక్ట్గా పట్టుకోమన్నా, అది కాదు కదా. వీళ్ళంతా కష్టపడి ఇన్ని చేసి వీళ్ళ గురించి నువ్వు మొత్తం ప్లాన్లన్నీ వేసేసుకొని వచ్చి నువ్వు చేయడం అనేది వైల్డ్ కార్డ్స్ అనేవాళ్ళు జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. సో బట్ అదే స్పిరిట్తో ఆడాలి అనే దాంట్లో అక్కడ ఉంటుంది తప్ప రాసి పెట్టుకోండి. ఓకే. సో ఎవరు మంచి కాంటెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది, ఎవరు టైటిల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది? ఒకవేళ కనుక బిగ్ బాస్ ఇలా అన్ఫెయిర్ అనిపించే వాళ్ళకి కూడా ఫెయిర్ అనిపించాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరికి కూడా మధ్యలో ఒక గ్యాప్ ఇవ్వండి. ఒక వారం 2 వారాలు వాళ్ళు ఇంటికి వెళ్ళేసి వాళ్ళు కూడా స్టడీ చేసుకొని వస్తారు బయట నుంచి. ఓకే. వీళ్ళందరూ ఎట్లా స్టడీ చేసుకొచ్చారో ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు కూడా మీరు ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా. అట్లా కుదరదు కదా. ఇది పార్షియాలిటీ. కాబట్టి ఈ ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఒక 2 వారాలు మీరు సెలవు ఇవ్వచ్చు. వాళ్ళు బయటికి పోయి అన్ని స్టడీ చేసుకొని మళ్ళీ వస్తారు. ఓకే. సో ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు మంచి కాంటెంట్ ఇవ్వచ్చు వైల్డ్ కార్డ్ వెళ్తున్న వాళ్ళు, అండ్ ఇంక ఉన్న వాళ్ళలో ఎవరు టాప్ 5 వరకు వెళ్తారు, టైటిల్ వరకు వెళ్తారు? ఇది ఏమో ఈవిడ టైటిల్ వైల్డ్ కార్డ్లో వాళ్ళకి టైటిల్ అసాధ్యం నా ఉద్దేశం. బట్ ఈ మరి అందరి ఆట మనకు తెలియదు, కానీ ఈ ఆయేషా అనే ఆవిడ ఆట గట్టిగా ఉందంట. మరి ఆవిడ కమల్ హాసన్ అయిపోయారు, ఇప్పుడు నాగార్జున ఎలా నిలదీస్తారో చూడాలి. ఓకే. ఇక మేబీ దివ్యల మాధురి గారి గురించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో, చూడాలి. మరి రమ్య ఇప్పటిదాకా గట్టిగా తిట్టిన దాఖలాలు అయితే మనం చూడాలి. అక్క తిట్టింది, ఇక్కడ చెల్లి కూడా అదే రేంజ్లో తిడుతుందా, ఒరిజినల్ ఏంటి అనేది చూడాలి. ఓకే. సో ఈ రోజు నుంచి కొంచెం ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఈ థాట్ అయితే వచ్చింది, పబ్లిక్ని తీసుకున్నారు వీళ్ళకన్నా మరీ దారుణంగా, వీళ్ళకన్నా సెలబ్రిటీలే బెటర్, వీళ్ళు మరీ ఇంత దారుణంగా చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కొంచెం నెగిటివ్ టాక్ వచ్చింది. అందులో శ్రీజ కూడా ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ మేబీ అది మార్చడానికి గ్లామర్ని ఇలా తీసుకొచ్చారు అనుకుంటున్నాను. ఓకే. రైట్. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.